హలో గైస్, వెల్కమ్ టు ఆరుష్ వ్లాగ్స్. సో ఈరోజు మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాం. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే చాలా రూట్స్ అయితే ఉన్నాయి, బట్ నేను కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి ఒక రూట్ అయితే ఉంది. సో ఆ రూట్ ద్వారా నేను ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాను. హైదరాబాద్లో చాలా పురాతనమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. సో కొత్తగా వెహికల్ కొన్న వాళ్ళు, వెహికల్కి పూజ చేయించాలనుకునే వాళ్ళు ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. బట్ నేనైతే వెహికల్కి పూజ చేయించడానికి కాదు, అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశాను ఈరోజు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తుంది గోపురం ఎంట్రన్స్. సో ఈ పక్కనే ఇక్కడ మనం కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళడానికి ముందు మనం పూజకు కావాల్సిన సామాగ్రి అయితే కొనుక్కుందాం. సో దానికోసం కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకు పూజకు కావాల్సిన సామాన్ అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. అండ్ మనకు బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. వాళ్ళు ఒక 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. పూజకి కావాల్సిన సామాన్ అది తీసుకున్న తర్వాత మనకి కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు విషయం తెలుసా, ఈ టెంపుల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది. బట్ 2000 ఇయర్ ఆ టైం నుంచి ఈ టెంపుల్ని డెవలప్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం మొత్తానికి లోపలికైతే వచ్చేసినాం. ఈ టెంపుల్కి మిగతా టెంపుల్స్లా కాకుండా ఒక స్పెషాలిటీ అయితే ఉంది. సో మనం మనసులో ఏదైనా బలంగా కోరుకొని ఒక కాయిన్ నిలబెట్టినట్లయితే ఆ కాయిన్ నిలబడితే మనం మనసులో కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి భక్తుల నమ్మకం అయితే ఉండింది. సో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, చాలామంది భక్తులు కాయిన్స్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అండ్ టెంపుల్ ఎన్వైర్న్మెంట్ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ ఎదురుగా మనం చూడవచ్చు అమ్మవారి యొక్క మందిరాన్ని. సో ఎక్కువగా టైం అయితే పడలేదు, ఒక 10 మినిట్స్లో నాకు దర్శనం అయితే అయిపోయింది. ఒకవేళ మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 11 వరకు అయితే ఉంటుంది, ఈవినింగ్ 3 to 7 వరకు అయితే ఉంటుంది. సో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఇలా వెళ్తే నవగ్రహాలని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఒకవేళ మీరు వీకెండ్స్లో రావాలనుకుంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఇలా క్యూ లైన్లో రావాల్సి ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం రైట్లో నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు.
సో ఇక్కడ మనం ప్రసాదం కౌంటర్స్ చూడొచ్చు. సో క్యాష్ మెయింటైన్ చేయండి, వీళ్ళు ఆన్లైన్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో అది గైస్, వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.